లేకపోతే చెల్లికి ఎక్కువ పెట్టింది నాకు తక్కువ పెట్టింది, తమ్ముడికి ఎక్కువ పెట్టింది నాకు తక్కువ పెట్టింది, తమ్ముడికి అన్నయ్యకి అది కొని పెట్టడం ఏంటి నాకు ఇది కొని పెట్టడం ఏంటి, ఇట్లాంటి మాటలు వస్తాయి. అది రెవల్యూషనరీ టైం. అవును. అది దాన్ని కమ్యూనిస్ట్ బ్యాచ్ అనమాట. మనం అప్పుడు 20 దాకా అట్లా ఉంటుంది. 20లో అవును. వచ్చిన తర్వాత మనందరం కూడా పెట్టుబడిదారి వ్యవస్థ వైపు, ఏంటి ఎక్కడ అవును. ఉద్యోగం దొరుకుతుంది, ఎక్కడ ఉపాధి దొరుకుతుంది అనేటటువంటి ఆ రోజుల అవును. సంగతి చెప్తాను. అవును. అంతే. పాతికలు అవును. అప్పుడు వచ్చేటప్పటికి అలాగే ఉండేది. ఆ ఆ, సనాతన హిందుత్వ కుటుంబ వ్యక్తి అయిపోతాం మనం. ఎందుకని ఉమ్. పెళ్ళయింది, పిల్లలు, ఎవరితో గొడవ పెట్టుకోవాలని, ఎందుకు వచ్చిన గొడవ, మన పిల్లల్ని చూడాలా, ఉద్యోగం పోతే ఉమ్. ఏమవుతుందో, ఏదన్నా అయితే ఏమవుతుందో అని ఆలోచించే మనస్తత్వం మనకి. ఆ అవును. రోజుల ఉమ్. మనస్తత్వాలు అట్టున్నాయి. ఇవాళ రోజున ఉమ్. పని చెయ్యరా నాయన అంటే, ఏం పోషించలేవా నువ్వు, ఎందుకు కన్నావు నువ్వు, ఉమ్. ఎవడు కనమన్నాడు నిన్ను అంతే. అని అడుగుతున్నారు. అవును. అదే 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 అమ్మా రెవల్యూషన్ నాన్నల్ని వాళ్ళలో వస్తుంది పోషించమన్నారు రెవల్యూషన్. అనుకోండి, ఎందుకు ఉమ్. పోషించాలి అని అడుగుతున్నారు. అవును. అవును. అమ్మా నాన్నల్ని వృద్ధాశ్రమాల్లో కొద్ది రోజులు, ఆ రోజులు ఎప్పుడైనా ఉన్నాయా? లేవు. ఇవాళ రోజున అమ్మా నాన్నల్ని వృద్ధాశ్రమాల బయట ఉంచుతున్న వాళ్ళు ఎంతమందో లెక్కలేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఇప్పుడు పేరెంట్స్ కూడా ప్రిపేర్ అయిపోతున్నారులేండి. 60 తర్వాత మనం నేను ఇప్పుడు వృద్ధాశ్రమానికి చాలా వెళ్ళాల్సిందే అని రోజుల నుండి ప్రిపేర్ అదే అయిపోతున్నారు. ఆలోచిస్తున్నాను, ఇంకో 10 ఏళ్ళు పోయాక ఏ వృద్ధాశ్రమం బెటర్ అని. అంతే. ఇప్పుడు అంతే వాళ్ళు తప్పించి పంపించి వెళ్తే ఆలోచించలేకపోతున్నాం పిల్లలు చూడాలి అది చూస్తాం అనేది.